మీ గ్యారేజీలో ఒక వ్యాపారాన్ని ప్రారంభించి విజయానికి గ్యారెంటీ లేకుండా అది ట్రిలియన్ డాలర్ల సామ్రాజ్యంగా మార్చడం ఎలా? అదే అమెజాన్ కథ. కానీ జెఫ్ బెజోస్ ఎలా ఒక సాధారణ ఆలోచనను ప్రపంచాన్ని షాపింగ్లో విప్లవం కలిగించగలిగేలా మార్చాడు? వినండి. ఇది ధైర్యమైన రిస్కులు, నిరంతర ఆవిష్కరణలు మరియు ప్రతి యంత్రవేత్త తెలుసుకోవాల్సిన పాఠాలతో కూడిన ప్రయాణం. పుస్తకాల అమ్మకంతో ప్రారంభించి ప్రతి వస్తువును డెలివరీ చేయడం వరకు అమెజాన్ ఎదుగుదల ఒక ప్రేరణాత్మక కథ. ఇంకా ఈ కథ మీ స్వంత వ్యాపారాన్ని నిర్మించడానికి రహస్యాలను కూడా కలిగి ఉంది. ఆరంభం ఒక ధైర్యమైన ఆలోచన. 1994లో ప్రిన్స్టన్ పట్టభద్రుడు మరియు వాల్ స్ట్రీట్ ఎగ్జిక్యూటివ్ అయిన జెఫ్ బెజోస్ ఒక ఆసక్తికరమైన గణాంకాన్ని గమనించారు. ఇంటర్నెట్ ప్రతి సంవత్సరం 2300% చొప్పున పెరుగుతోంది. ఇది జీవితకాల అవకాశమని ఆయన గుర్తించారు. బెజోస్ తన స్థిరమైన ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఆన్లైన్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి సియాటిల్ వెళ్లారు. సియాటిల్ ఎందుకు? అది పెద్ద పుస్తకాల పంపిణీదారుకు దగ్గరగా ఉండేది. అలా 1995లో అమెజాన్.కామ్ జన్మించింది. ప్రపంచంలోనే అతిపెద్ద నదికి పేరు పెట్టబడిన ఆన్లైన్ పుస్తకాల దుకాణం. ఇది అతని విజన్ను సూచిస్తుంది. అమెజాన్ విజయానికి వెనుక ఉన్న ముఖ్యమైన వ్యూహాలు. 1. కస్టమర్పై ధ్యానం. ఆరంభం నుండి జెఫ్ బెజోస్ ఒక ప్రధాన సూత్రాన్ని ఉంచుకున్నారు: కస్టమర్పై అత్యంత శ్రద్ధ. అమెజాన్ యొక్క లక్ష్యం భూమిపై అత్యంత కస్టమర్ సెంట్రిక్ సంస్థగా ఉండటమే. ఇది వివరమైన ఉత్పత్తి సమీక్షలు, వేగవంతమైన షిప్పింగ్ లేదా సులభమైన రిటర్న్ లాంటి అన్ని నిర్ణయాలను కస్టమర్ దృష్టితో చేయడమే. 2. విభజన మరియు విస్తరణ. అమెజాన్ పుస్తకాల దుకాణంగా ప్రారంభమైంది, కానీ బెజోస్ విజన్ చాలా విస్తృతంగా ఉంది. అతను ఎలక్ట్రానిక్స్, ఆటపాటలు మరియు కూరగాయలు వంటి ఇతర విభాగాలకు విస్తరించాడు. ప్రతి వస్తువుకు ఒకే గమ్యస్థానంగా అమెజాన్ మారింది. 3. అమెజాన్ ప్రైమ్, కస్టమర్ల నిబద్ధతను పెంచడం. 2005లో అమెజాన్ ఆన్లైన్ షాపింగ్లో విప్లవం సృష్టించింది అమెజాన్ ప్రైమ్ ద్వారా. వార్షిక చందాతో కస్టమర్లు ఉచిత 2 రోజుల షిప్పింగ్, ప్రత్యేక ఆఫర్లు మరియు స్ట్రీమింగ్ సేవలను పొందవచ్చు. ఇది కస్టమర్ల విశ్వాసాన్ని పెంచి అమ్మకాలను గణనీయంగా పెంచింది. 4. లాజిస్టిక్స్ మరియు ఆపరేషనల్ అద్భుతత. అమెజాన్ యొక్క లాజిస్టిక్స్ నెట్వర్క్ ఆటను మార్చేసింది. ఫుల్ఫిల్మెంట్ బై అమెజాన్ (FBA) వంటి ఆవిష్కరణలతో అమెజాన్ తన ఉత్పత్తులను వేగంగా డెలివరీ చేయగలిగింది. రోబోటిక్స్ మరియు లో పెట్టుబడులు మరింత ప్రక్రియను సులభతరం చేశాయి. అమెజాన్ సరఫరా గొలుసును ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతంగా మార్చాయి. 5. AWSతో మేఘ సేవల్లో ఆధిపత్యం. 2006లో అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ రంగంలోకి అడుగుపెట్టింది అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) ద్వారా. ఇది కేవలం ఆదాయ ప్రస్రవాలను విభజించడమే కాకుండా వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలో నాయకత్వాన్ని అందించింది. AWS ఇప్పుడు ప్రపంచంలోని కొన్ని పెద్ద సంస్థలను శక్తివంతం చేస్తోంది మరియు అమెజాన్ లాభాల్లో గణనీయమైన వాటా కల్పిస్తోంది. ముగింపు: యంత్రవేత్తలకు పాఠాలు. అమెజాన్ కథ విజన్, పట్టుదల మరియు కస్టమర్పై శ్రద్ధ యొక్క శక్తిని చూపిస్తుంది. ఒక చిన్న గ్యారేజీ నుండి ట్రిలియన్ డాలర్ల సంస్థ వరకు, ఇది యంత్రవేత్తలకు డ్రీమ్ చేయమని, మార్పును స్వీకరించమని మరియు ఆవిష్కరణ ఆపకూడదని చెప్పే పాఠాలతో నిండిన ప్రయాణం. అమెజాన్ యొక్క అద్భుతమైన ప్రయాణం గురించి మీ అభిప్రాయాలను కామెంట్లలో షేర్ చేయండి. ఈ కథ ప్రేరణాత్మకమైందని అనిపిస్తే లైక్ బటన్ నొక్కడం మరచిపోకండి మరియు ఇలాంటి మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రయాణం ప్రారంభించడానికి మునుపటిలా సరైన సమయం ఇదే, బెజోస్ చేసినట్లుగానే. తదుపరి వీడియోలో కలుద్దాం. మరిన్ని స్టార్టప్ కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. పూర్వపు వీడియోల లింకులతో.